కూటమి ప్రభుత్వ హయాంలో పథకాలన్నీ అమలు కానున్నాయన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. ఆగస్టు లోపల తల్లికి వందనం, ఫ్రీ బస్సు అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వం కనీసం రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదన్నారు ఎమ్మెల్యే. గత 5 ఏళ్లలో అభివృద్ధి కాకుండా స్కామ్ జరిగిందని కామెంట్ చేశారు. సూపర్ 6 పథకాలు అమలవుతాయి అంటున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వీటన్నిటిపై ఏడాది పాలన జరిగిన వాటి అంశాలతో గురించి అంతా మాట్లాడడానికి పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల వాళ్ళకి ప్రతినిధిద్దాం. సార్, గత ఏడాది పాలనలో ఇప్పటివరకు గత 5 ఏళ్లలో చాలా నష్టం జరిగింది, నష్టం చేకూర్చారు అంటూ ప్రజలు కూడా మీకు తీర్పునిచ్చి గెలిపించారు. సో మీ ప్రభుత్వం ఏర్పాటై కూడా ఏడాది జరిగింది. ఈ ఏడాదిలో చేసిన అభివృద్ధి వాటిపై మీరు ఏం చెప్పబోతున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేసినామో దాంట్లో భాగంగా కొన్ని నెరవేర్చడం జరిగింది. ఏ అయితే సూపర్ 6 పథకాలు ఉన్నాయో మొత్తం అన్నీ కూడా నెరవేర్చడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 4 అయినా ఇంకా 2 పదవులు ఉన్నాయి, 2 కూడా చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వము చెప్పిన మాటను నిలబెట్టుకోవాలనే ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పి గతంలో లాగా ఏదో అవుతుంది పోతుంది అనేది కాకుండా తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఏమి చేయకపోయినా కూడా రోడ్ల గుంతలు పూడ్చలేకపోయింది, పెన్షన్ ఇవ్వలేకపోయింది, ఎన్నో అభివృద్ధికి సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయింది. ఇప్పుడు మేము చెప్పిన మాట మడి అన్నీ నెరవేరుస్తూ ఉన్నాము. 1 సంవత్సరం పాలనలో సంతృప్తికరమైన పరిస్థితి మా ప్రభుత్వానికి ఉంది, కూటమి ప్రభుత్వానికి ఉంది. సార్, అయితే ఇటీవల మహానాడు సందర్భంగా కూడా చంద్రబాబు కడప జిల్లాతో పాటు రాయలసీమ కూడా వరాల జల్లు కురిపించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఎస్పెషల్లీ ముఖ్యంగా జేఎన్ఎస్ఎస్ లాంటి గాలేరు నగర్ ప్రాజెక్టుకు కూడా 1000 కోట్లు కేటాయిస్తూ హామీ ఇచ్చారు. సో ఈ గాలేరు నగర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే అది పూర్తి అయితే మాత్రం రాయలసీమ ప్రజలకు చాలా పెద్దవారని చెప్పొచ్చు. అయితే ఈ గాలేరు నగర్ పూర్తి అయ్యే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కడప కొన్ని లక్షల మంది సమక్షంలో చెప్పడం జరిగింది. చెప్పిన మాటకు నెరవేర్చాలనేది తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ముందు ఆలోచన చేసి ప్రకటించింటాడు. ఆయన ముందు ఆలోచన మేరకు ప్రకటించినారు కాబట్టి తప్పనిసరిగా 1000 కోట్లు కేటాయించడం, ఇంకా అవసరమైతే ఎక్కువ కేటాయించడం అనేది జరుగుతుంది. మరి అదే మాదిరిగా స్టీల్ ప్లాంటు ఈ నెలలో మొదలు పెడతారని చెప్పినాడు. స్టీల్ ప్లాంట్ గతంలో ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ప్రాజెక్టు, దానిని మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక పెద్ద ప్రాజెక్టు కడపకు వస్తూ ఉంది. మరి గాలేరు నగర్కి 1000 కోట్లు ఇస్తామని ఇస్తారు. వెంటనే ఇవ్వకపోయినా కూడా దాంట్లో అభివృద్ధి దీంట్లో ఏమవుతుందంటే ఒక 1000 కోట్ల దానికి ఒక ప్రణాళిక రూపొందిస్తారు. ఆ ప్రణాళిక పద్ధతి ప్రకారము ఫస్ట్ ఒక 100 కోట్లు ఇస్తారు. ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ 100 కోట్లు 200 కోట్లు ఇస్తుంటారు. ఈ ప్రణాళికాబద్ధంగా జరిగే ఈ పనులకు అన్నిటికి కూడా నిధులు కేటాయింపు ఒకటేసారి 1000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లే. ఒక సంవత్సరంలో 100 కోట్లు ఇస్తే మళ్ళీ దాని డెవలప్మెంటే మళ్ళీ సంవత్సరం 200 కోట్లు ఇస్తే 3 ఏళ్ళు 4-5 ఏళ్లలో ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం అనేది జరుగుతుంది. ఇటు వైసీపీ మాత్రం రాష్ట్రంలో ఈ ఏడాదిలో ఎలాంటి అభివృద్ధితో పాటు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. అసలు గతంలో ఉన్న సంక్షేమ పథకాలకు కూడా నిధులు ఇవ్వట్లేదు. అసలు వాటిని ఏ ఒక్కరికి కూడా బెనిఫిషరీ కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. ఉన్న పెన్షన్లు కూడా తొలగించారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తారు. దాంతోపాటు ఒక వెనుపడి దినంగా కూడా మనం జరుపుకున్నారు. అభివృద్ధి జరగలేదు. మీరు దానిపై వాళ్ళకి ఎలాంటి స్పందనిస్తారు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఏమీ చేయలేదనే కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెట్టినారు. దానికి ఒప్పుకురా వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మేము చేయలేదని సంవత్సర కాలమైంది ఎట్ట చెప్తారు? అప్పుడే సూపర్ 6 చెప్పినట్టన్నీ చేస్తూ ఉన్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము, పెన్షన్లు ఇస్తున్నాము. ఎక్కడ పెన్షన్లు తొలగించినారు? దొంగ పెన్షన్లను తొలగించినారు. ఎవరితో మాట్లాడు మంత్రులే ఎవరులే. ఆయన డబ్బు సంపాదనే ధ్యేయం. లిక్కర్లో స్కామ్ అనే దాంట్లోనే ఆయన మీద నేరారోపణ మోపే పరిస్థితి వస్తూ ఉంది. ఎక్కడికి చేరింది డబ్బు, లిక్కర్ డబ్బు అని అంటే అందరిని విచారిస్తే ఆఖరకు ఇక్కడ విచారణలో జరుగుతూ ఉంది. ఆ విచారణలో ఇంకా కొంతకాలానికి ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేసే పరిస్థితుల్లో ఆయన కూడా నేరస్తుడిగా నిరూపించేదానికి అవకాశాలు అయితే ఎంక్వైరీలో ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి అట్లా చేయడం జరిగింది లిక్కర్లో. ఇప్పుడు విచారణ సందర్భంగా ఏం జరుగుతుంది? తనకు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన పిఏలు పిఎస్లు అందరినీ విచారిస్తారు. అందరు కూడా ఇప్పుడు సబ్ జైళ్ళలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పే ఆధారాలు బట్టి రాజకేశి రెడ్డి అనేవాళ్ళు కొంతమంది ఎక్కడ చూపుతున్నారంటే
ఆఖరుకు ఈయన వైపే డబ్బు చేరిందని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలోనే ఆయన కూడా వీళ్ళు చెప్పిన దాని మీద ఆయన్ను కూడా మీద కేసు నమోదు చేసే పరిస్థితి ఉంది.